జనాభా ప్రకారం ప్రపంచంలోనే అగ్రస్థానంలోనే ఉంది. అంతేకాదు యువ జనాభా విషయంలో కూడా భారత్దే అగ్రస్థానం. ప్రస్తుతం దేశంలో శ్రామిక శక్తికి కొదవలేదు. అందుకే భారత్ అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. అయితే దేశంలో యువ జనాభా క్రమంగా తగ్గుముఖం పడుతోందా అంటే అవుననే తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓవైపు యువ జనాభా తగ్గిపోవడంతో పాటు వయోధికుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఏ దేశమైనా శరవేగంగా అభివృద్ధిని సాధించాలంటే ఆ దేశంలో అధికంగా యువ జనాభా ఉండడం అత్యంత కీలకం. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ యువ జనాభా ఉన్న దేశం భారత్ అంటే అతిశయోక్తి లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్లో యువ జనాభాకు కొదవలేదు. ప్రస్తుతం యువ జనాభా విషయంలో అగ్రస్థానంలో ఉన్న భారత్లో శ్రామిక శక్తికి కొదవలేదు. అందుకే భారత్ గత కొంతకాలంగా అన్ని రంగాల్లో సత్తా చాటుతూ ప్రపంచంలోని అగ్ర దేశాలకు సైతం సవాల్ విసురుతోంది. ఇదంతా ప్రస్తుతం. అయితే రానున్న కాలంలో దేశంలో యువ జనాభా క్రమంగా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోంది. మన దేశంలో యువ జనాభా సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఓవైపు దేశంలో యువత సంఖ్య క్రమంగా తగ్గిపోతుండగా వయోధికులు అధికమవుతుండటంతో భవిష్యత్తు పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి 1.9కి తగ్గిపోవడమే అందుకు కారణమని కేంద్ర జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2023 వెల్లడించింది. దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి 2.0 కన్నా దిగువన నమోదవ్వడం ఇదే తొలిసారి. ఈ స్థాయిలో టీఎస్ఆర్ పడిపోతే అది జనాభా తగ్గుదలకు దారితీస్తుంది. అంతేకాదు సమాజం వేగంగా వృద్ధాప్యం వైపు వెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే యువ జనాభా క్రమంగా తగ్గిపోవడంతో పాటు వయోధికుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి నిష్పత్తి 2.1 కాగా పట్టణ ప్రాంతాల్లో 1.5కే పరిమితమైంది. ప్రస్తుతం టీఎస్ఆర్ అత్యధికంగా బీహార్లో 2.8గా ఉంది. బీహార్ తర్వాత టీఎస్ఆర్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలున్నాయి. ఇక మిగిలిన అన్ని రాష్ట్రాల్లో సంతానోత్పత్తి నిష్పత్తి 2.0 లోపలకు పడిపోయింది. ఢిల్లీలో సంతానోత్పత్తి నిష్పత్తి అత్యల్పంగా 1.2గా నమోదైంది. ఇదే వరుసలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలున్నాయి. దేశవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా నమోదవుతున్న టీఎస్ఆర్ గణాంకాలు ఆందోళనకరంగా మారాయి. 2011 నుంచి 13తో పోలిస్తే 2021 నుంచి 23 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా టీఎస్ఆర్ సగటున 16.7% క్షీణించింది. 1985లో దేశంలో టీఎస్ఆర్ 4.3% కాగా ఇప్పుడది 1.9% పడిపోయింది. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2023 ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యుక్త వయస్సు వారి జనాభా తక్కువగా, వయోజనులు ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు గ్రూపుల వయస్సు మధ్య అంతరం భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉంది. సంతానోత్పత్తి రేటు తగ్గిపోవడం వల్ల దేశంలో యుక్త వయస్సు వారి సంఖ్య క్షీణించి వయోధికుల సంఖ్య పెరిగిపోతుంది. యువత తగ్గిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన మానవ వనరుల కొరత ఏర్పడింది. ఉత్పాదకత తగ్గి ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుంది. శ్రామిక పంపిణీలోకి యుక్త వయసు వారు రావడం తగ్గిపోతే దాని పరిణామాలు వెంటనే కనిపిస్తాయి. వయోధికుల సంఖ్య పెరగడం వల్ల పింఛను, ఆరోగ్య, సంక్షేమ రంగాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలా ఏ విధంగా చూసినా సంతానోత్పత్తి రేటు తగ్గిపోతే దేశంలో యువ జనాభాతో కలిగే ప్రయోజనాలు కలక్కపోవడంతో పాటు వయోధికుల కారణంగా ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడుతుంది. తద్వారా దేశ ఆర్థిక పరిస్థితి దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే ఇక నుంచైనా దేశంలో యువ జనాభాను పెంచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దేశంలో అత్యధికంగా ఉన్న యువ జనాభా కారణంగా ప్రస్తుతం శ్రామిక శక్తికి కొదవలైనప్పటికీ వీరి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉండడం ఆందోళనకరంగా మారింది. మన దేశంలో జనాభా వృద్ధి తిరోగమనం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించడంతో యువ జనాభా విషయంలో ఇప్పుడు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.